ఇక తెలంగాణలో ఫిరాయింపులపై ఎంత రగడ జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. దీనిపై స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తారని, అన్ని రాష్ట్రాల్లో జరిగినట్లే ఇక్కడ జరుగుతుంది అన్న విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. మా ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు, పీఎస్సీ అధ్యక్షుడిగా అరకపూడి గాంధీ కౌంటింగ్ ద్వారానే ఎన్నికయ్యాడు అన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. బీఆర్ఎస్ తో అప్రజాస్వామికంగా వ్యవహరించడం లేదు, పార్టీలో నిర్ణయం తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అన్న విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. అటు నిన్న పీఎస్సీ ఎన్నిక తర్వాత తెలంగాణలో పాలిటిక్స్ ఎంత హీట్ ఎక్కాయో అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ క్యాండిడేట్ కాని వ్యక్తికి పీఎస్సీ ఎలా ఇస్తారు అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీ నిన్న ఏ రేంజ్లో రగడ జరిగింది అనేది మనం చూసాము. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్లోనే ఉన్నాడు కాబట్టే అరికపూడి గాంధీకి ఎన్నిక ద్వారానే పీఎస్సీ చైర్మన్ ఇవ్వడం జరిగింది అనేసి చెప్పడము. ఒకవేళ బీఆర్ఎస్లోనే ఉంటే పార్టీ కండువా కప్పుకొని పార్టీ ఆఫీస్లో మనం ప్రెస్ మీట్ పెట్టి అధినేత కేసీఆర్ను కలుద్దామనేసని అనడము, ఒకరికొకరు నువ్వు వస్తావా నేను రావాలా అంటూ సవాలు విసురుకోవడం పెను దుమారానికి దారితీసిందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది. మా ప్రభుత్వానికి వచ్చినైతే ఢోకా ఏం లేదు, పీఏసీ అధ్యక్షుడిగా అరకపూడి గాంధీని కౌంటింగ్ ద్వారానే ఎన్నుకున్నాము, బీఆర్ఎస్ విషయంలో మేము ఎక్కడా అప్రజాస్వామికంగా వ్యవహరించడం లేదు, అది చూస్తున్న ప్రజలకు అర్థమవుతుంది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటు క్యాబినెట్ విస్తరణకు సంబంధించి అంటే నిన్న ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలో ఇంకా 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి, దానికి సంబంధించి అయితే ఇంకా ఆశావాహుల ఎదురుచూపులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే త్వరలోనే క్యాబినెట్ విస్తరణ ఉండబోతోంది. ఖచ్చితంగా మా నేతలందరితో చర్చించిన తర్వాతనే ఆ విస్తరణ ఉంటుంది అన్న విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. మొత్తానికి నిన్న తెలంగాణలో జరిగిన అంశాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది. పీఏసీ చైర్మన్ ఎన్నిక అటు కౌంటింగ్ ప్రక్రియ ద్వారానే నిర్వహించడం జరిగింది. బీఆర్ఎస్ విషయంలో అప్రజాస్వామికంగా ఏం వ్యవహరించడం లేదు, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తారు, మిగతా రాష్ట్రాల్లో ఎలా జరిగిందో ఇక్కడ కూడా అలాగే నిర్ణయం ఉంటుందని చెప్పారు. దీంతో పాటు కేబినెట్ విస్తరణ త్వరలోనే ఉంటుందంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులకు ఒక తీపి కబురు అయితే అందించడం జరిగింది. నిన్న జరిగిన రగడకు సంబంధించి అయితే ఆయన మీ బీఆర్ఎస్ క్యాండిడేట్ కాబట్టే పీఎస్సీ ఇచ్చాము అన్న విషయాన్ని అయితే క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చడానికి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, అటు సీఎం రేవంత్ రెడ్డి అయితే చాలా క్లియర్ గా కూల్ గా తన క్లారిటీ అయితే ఇచ్చేశారు. బట్ ఇంకా దానికి సంబంధించి అయితే రగడ నడుస్తూనే ఉంది. ఇవాళ కూడా ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది అన్నది క్లియర్ కట్ గా తెలుస్తుంది. కాబట్టి మరి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన క్లారిటీకి సంబంధించి బీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన ఉంది? సంధ్య, ఇక మరి తెలంగాణలో నిన్న జరిగిన ఏదైతే హైడ్రామా కంటిన్యూ అయింది రాత్రి వరకు కూడా. దీంట్లో మరి కమిషనరేట్ కు వెళ్ళిన హరీష్ రావు అలాగే కౌశిక్ బృందం అంతా మరొకసారి కూడా కమిషనర్ ఆఫీసు వద్ద కూడా కొంత హంగామా సృష్టించారు. కౌశిక్ రెడ్డి పోలీసులపై కూడా అత్యుత్సాహం ప్రదర్శించాడు. దీంట్లో మరి పోలీసు అధికారులపై దురుసుగా ప్రవర్తించిన విషయంలో కౌశిక్ రెడ్డిపై కేసు కూడా నమోదైంది. ఇక ఈ విషయంపై మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మరి మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. దీంట్లో ఆయన మరి నిన్న ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మరి ఇవి అట్టొడికిన వ్యవహారంలో మరి ఆయన స్పందించారు. దీంట్లో ఫిరాయింపులపై కూడా మరి ఆయన స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తారు, అన్ని రాష్ట్రాల్లో జరిగినట్టే తెలంగాణలో కూడా జరుగుతుందని స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన డోకా ఏమీ లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక పిఏసీ అధ్యక్షుడిగా అరికెప్పుడు గాంధీని కూడా కౌంటింగ్ ద్వారానే ఎన్నికయ్యాడు తప్ప ఇందులో ఇక అతను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగానే మరి స్పష్టం చేశారు. మొత్తానికి బీఆర్ఎస్ తో ప్రస్తుతం అప్రజాస్వామికంగా కాంగ్రెస్ వ్యవహరించడం లేదు. ప్రభుత్వం పార్టీలో నిర్ణయం తర్వాతే మరి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కూడా ఢిల్లీ మీడియా చిట్ చాట్ లో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మరొకసారి కూడా ఈ యొక్క నిన్న మరి కౌశిక్ రెడ్డి లేవనెత్తిన అంశంపై బీఆర్ఎస్ అయితే ఇక ఆందోళనలు నిరసన కార్యక్రమాలు చేపట్టే దిశగా కూడా ముందుకెళ్తుంది. కౌశిక్ రెడ్డి మరొకసారి కూడా ఈ రోజు షేర్లింగంపల్లికి సంబంధించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఉండడంతో ఇక ఇప్పటికే పోలీసులు అయితే షంబీపూర్ రాజు ఇంటి వద్ద కూడా మరి భారీగా మోహరించారు. ఇక నిన్న రాత్రి వరకు కూడా మరి బీఆర్ఎస్ నాయకులను 2 బృందాలుగా వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ నేపథ్యంలో కొంత ఆందోళన అయితే కనిపించింది. రాత్రి కూడా హైడ్రామా కొనసాగింది. మాజీ మంత్రి హరీష్ రావు దానికి సంబంధించి అంటే పోలీస్ స్టేషన్ బయట నుంచి రాగానే ప్రెస్ మీట్ పెట్టడము, అలాగే చాలా మంది నేతలు అక్కడికి రావడము, ఇవాళ కూడా ఎపిసోడ్ ఉంటుంది. అంటే జరుగుతున్న పరిణామాలంతా ప్రజలు చూస్తున్నారు, ఎవరు ఏంటి అనేది వాళ్ళకు తెలుస్తుంది, మేము అడిగిన విధానం ఏంటి, వాళ్ళు వచ్చి గొడవ చేసిన విధానం ఏంటి అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది అంటూ కూడా ఆరోపణలు చేయడంతో పాటు పోలీస్ యంత్రాంగానికి సంబంధించి కూడా తీవ్రంగా అంటే అరికపుడి గాంధీని ఇంటి దగ్గరనే నిలువరించి ఉండుంటే ఇంత విధ్వంసం జరిగి ఉండేది కాదు, ఇప్పుడు ఇంత రార్థాంతం అయి ఉండేది కాదు, ఇక్కడ ఎవరి నిర్లక్ష్యం ఏంటి, ఎవరు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారంటూ కూడా కొంత ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మా విధులకు ఆటంకం కలిగించారు కౌశిక్ రెడ్డి, మమ్మల్ని మా విధులు నిర్వర్తించుకోలేదు అంటూ కూడా కౌశిక్ రెడ్డి మీద మరి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఓవరాల్ గా దీనికి సంబంధించి ఇవాళ మరి ఎపిసోడ్ ఎలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా దీన్ని బీఆర్ఎస్ పార్టీ అడ్వాంటేజ్ గా తీసుకునేందుకే మరి నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం అవుతోంది. ఇక మొన్నటి నుంచి కూడా కౌశిక్ రెడ్డి మరి పార్టీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే ఇక మరి అరకెపూడి గాంధీని సవాలు విసరడం కావచ్చు, జెండా అతని నివాసంపై జెండా ప్రతిష్ఠిస్తానని చెప్పడం కావచ్చు, తర్వాత అతని మెడలో కండవ కప్తానని చెప్పడం కావచ్చు, అరకెపూడి గాంధీ ఆగ్రహానికైతే మరి ఆ వ్యాఖ్యలు గురి చేశాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అతను కూడా సంయమనం కోల్పోయి నువ్వు ఆ కౌశిక్ రెడ్డి కూడా ప్రతి సవాలు విసరడం, నువ్వు నా ఇంటికి రాకుంటే నేను నీ ఇంటికి వస్తా, నీకు 11 గంటల వరకు వేచి చూస్తా, 12 గంటలకు నేను నీ ఇంటికి వస్తా అని చెప్పి చేసిన ప్రతి సవాళ్ళ విషయంలో మరి ఆ కౌశిక్ రెడ్డి నివాసం వద్ద మరి సుమారు 2 గంటల పాటు ఒక హైడ్రామా కొనసాగింది. ఆయన మంది మార్బలంతో కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఇక అక్కడే అరకెపూడి గాంధీతో మరి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వెళ్లడం కావచ్చు, అతని నివాసంపై కూడా మరి కొంత రాళ్లతో, కోడిగుడ్లతో, అలాగే టమాటాలతో దాడి చేయడం కావచ్చు. మొత్తానికైతే ఉద్రిక్త వాతావరణం అయితే కాసేపు కనిపించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇరు వర్గాలను మరి సముదాయించి ఇక అక్కడి నుంచి అరకెపూడి గాంధీని మరి అరెస్ట్ చేసి తీసుకుపోయిన క్రమంలో గొడవ సద్దు మనగిందని అంతా భావించారు, కానీ ఇక అక్కడే మరి అసలు గొడవ స్టార్ట్ అయింది. ఇక హరీష్ రావు కూడా కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లి జరిగిన గొడవపై స్పందించారు. ఇక పోలీసులు కూడా పూర్తిగా మరి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో హోంమంత్రి అనే వ్యక్తి మరి ఇక లేకుండా మరి పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు కనుక అరకెపూడి గాంధీని కంట్రోల్ చేసిన క్రమంలో ఈ గొడవ జరిగేది కాదు. పోలీసులు పూర్తిగా ప్రభుత్వానికి మద్దతు చెప్తున్నట్టుగా, దాడిని ప్రోత్సహిస్తున్నట్టుగా కూడా మరి ఇక హరీష్ రావు ఆరోపణలు చేశారు. తదనంతరం మరి కౌశిక్ రెడ్డితో పాటు హరీష్ రావు కూడా కమిషనరేట్ వెళ్ళి ఈ ఘటనలో పాల్గొన్న పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అక్కడ కూడా మరి బీఆర్ఎస్ నాయకులంతా వెళ్లడం కావచ్చు, పోలీసులపై కూడా మరొకసారి కౌశిక్ రెడ్డి కొంత అగ్రెసివ్ గా
ప్రవర్తించడం కావచ్చు, ఒక పోలీసు అధికారిపై కూడా పూర్తి స్థాయిలో నెట్టివేయడము, వేలు చూపిస్తూ తీవ్రంగా మా దుర్భాషలు ఆడినట్టుగా అతని యాటిట్యూడ్ చూసిన తర్వాత అదే సదర్ పోలీసు అధికారి మరి కంప్లైంట్ ఇవ్వడం కావచ్చు, ఇదంతా మరి కౌశిక్ రెడ్డిపై కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. సో దీంట్లో మరి హరీష్ రావుకు ఆ తోపులాటలో కూడా కొంత అతని చేతికి గాయమైందని కూడా రాత్రి వార్తలు వచ్చాయి. సో ఒక హైడ్రామా అయితే కొనసాగింది. ఆ హైడ్రామాలో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, తర్వాత మాజీ మంత్రులు కావచ్చు, వాళ్ళంతా కూడా మరి కౌశిక్ రెడ్డి, హరీష్ రావుతో పాటే కూడా మరి పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇక వారందరినీ కూడా అక్కడి నుంచి తరలించి కేశంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీఆర్ఎస్ అభిమానులంతా కూడా భారీ స్థాయిలో కూడా పోలీస్ స్టేషన్ చేరుకోవడం, ఆందోళన చేయడము అయితే మాత్రం చూసాము. ఇక తాజాగా దీనిపై రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో మరి అప్రజాస్వామికంగా ప్రవర్తించడం లేదు, పోలీసుల అనే రీతిలో కూడా కితాబు ఇవ్వడం కావచ్చు. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య మాత్రం మరొకసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మరి ఈ రోజు కౌశిక్ రెడ్డి మరొకసారి కూడా మరి షేర్లింగంపల్లికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో జిల్లా మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కదిలి రావాలని థ్యాంక్ యూ శ్రీనివాస్.